హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దయ్యాల దెబ్బ వజ్రాలహారం అనే కథ 5వ భాగం చెప్పుకుందాం. కిందటి భాగాలు చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. మా కథ నచ్చితే రాజు గుణశేఖరుడు ఇచ్చిన చిత్రపటాన్ని తీసుకొని తల్లితో సహా బయలుదేరాడు శశికాంతుడు. ఆ రోజంతా ఏకబీకను నడిచేసరికి అతడి తల్లి అనసూయ బాగా అలసిపోయింది. సంధ్యా సమయానికి ఓ పేదరాశి పెద్దమ్మ ఇంటికి చేరుకున్నారు వాళ్ళు. పెద్దమ్మ పెట్టిన భోజనం తృప్తిగా తిని ఆ ఇంట్లో అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నారు. ఈ ప్రయాణం ఇక నా వల్ల కాదు నాయనా అంటూ నీరసంగా పలికింది అనసూయ. అమ్మ, మన రాజ్యానికి అతి సమీపంగా ఉన్నది కదంబ రాజ్యం. మన ప్రయాణం అక్కడికే. కొంచెం ఓపిక పట్టామంటే కొద్ది రోజుల్లో ఆ రాజ్యాన్ని చేరుకుంటాం అని చెప్పాడు శశికాంతుడు. అంతటితో ఆగక తల్లి పాదాలు వత్తసాగాడు. అప్పుడే వంట పాత్రలు సర్దుకొని వచ్చిన పేదరాశి పెద్దమ్మ వాళ్ళకి ఎదురుగుండా కూర్చుంటూ, బుద్ధిమంతుడైన కొడుకును కన్నావు, అదృష్టవంతురాలు అమ్మా అని మెచ్చుకున్నది. అనసూయ కొడుకు వైపు కించిత్ గర్వంగా చూసి, కాళ్ళు నొప్పులు తగ్గాయి, ఇక విశ్రమించు నాయనా అని చెప్పింది. పేదరాశి పెద్దమ్మ అతడిని పలకరించి, చూడు నాయన, మీ మాటలు విన్నాను. మీకంటే ముందుగా వచ్చిన కొందరు వ్యాపారులు రేపటి ఉదయం పొరుగు రాజ్యాలకు ప్రయాణమై వెళ్తున్నారని వారి మాటల్లో తెలిసింది. వారి సరుకులను ఎడ్ల బళ్లతో మా ఇంటి వెనక విశ్రమించారు. మిమ్మల్ని తమ వెంట తీసుకెళ్ళమని ఓ మాట అడిగి చూడు అని చెప్పింది. ఆమె వైపు కృతజ్ఞతగా చూసి అప్పటికప్పుడే ఆ వ్యాపారులను కలిసి తమ ప్రయాణ విషయం చెప్పాడు శశికాంతుడు. వారికి నాయకత్వం వహించే పెద్దవాడైన ఓ వ్యాపారి తల ఊపి, అదేం భాగ్యం నాయనా, తప్పకుండా మాతో రండి, కదంబ రాజ్యానికి సమీపంగా మిమ్మల్ని విడిచిపెడతాము అని హామీ ఇచ్చేసరికి అతడు చాలా సంతోషించాడు. వ్యాపారికి నమస్కరించాడు. రాజుగారిచ్చిన వరహాల మూటను కొన్ని వస్త్రాల మధ్య దాచిపెట్టి మూట కట్టి ఉంచాడు శశికాంతుడు. ఆ మూటతో తల్లిని ఓ ఎడ్ల బండిలో కూర్చోబెట్టి వ్యాపారులను ఎడ్ల బండిలో అతడు ఎక్కి కూర్చున్నాడు. అనసూయ ఎక్కిన బండితో మరో 3 బళ్లలో వ్యాపారులు సిద్ధం చేసుకున్న ఇతర రాజ్యాలకు అమ్ముకునే సరుకులు ఉన్నాయి. బళ్లలో వారి ప్రయాణం ఏ ఒడికిదొడుకులు లేకుండా సాగింది. 3వ రోజు మధ్యాహ్నం సమయానికి ఎడ్ల బళ్ళన్నీ ఆగాయి. శశికాంతుడు ఎడ్ల బండి నుంచి తల్లిని కిందకు దింపి తర్వాత తమ మూటను తీసి కింద పెట్టాడు. వ్యాపారుల నాయకుడికి అతడు కృతజ్ఞతలు చెప్పాడు. మేము ఇటువైపుగా మహేంద్ర నగరానికి వెళుతున్నాం. మీరు అటువైపు ప్రయాణిస్తే కూతవేటు దూరంలో మీరు చేరవలసిన కదంబ రాజ్యం ఉన్నది అంటూ ఆ బాటను అతడికి చూపించాడు వ్యాపారుల నాయకుడు. అతడి సహోదరునికి మరోసారి నమస్కరించి మూటను భుజానికి ఎత్తుకున్నాడు శశికాంతుడు. అనసూయ కాస్త ఉత్సాహంగా అడుగులు వేయడం ముందే కదంబ రాజ్యంలోకి ప్రవేశించారు. దారిని పోతున్న ఓ పౌరుణ్ణి ఆపి సత్రం దారి తెలుసుకున్నాడు శశికాంతుడు. ఆ రాత్రికి సత్రంలో బస చేశారు ఆ తల్లి కొడుకులు. మరుసటి రోజంతా అక్కడే విశ్రమించి ప్రయాణ బడలిక తీర్చుకున్నారు. సాయంత్రం సమయంలో శశికాంతుడు దుస్తులు ధరించి, అమ్మా, ఒకసారి రాజవీధులు చూసి వస్తాను. మనకి అనుకూలంగా నివాసానికి ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు. అలాగే నాయన, వెళ్ళి త్వరగా రా. కొత్త రాజ్యం, కొత్త ప్రదేశం, కాస్త జాగ్రత్త తండ్రి అని హెచ్చరించింది అనసూయ. చిన్నగా నవ్వి సత్రం నుంచి బయటికి వచ్చాడు శశికాంతుడు. కొత్తగా కనిపిస్తున్న కదంబ పొరవీధులు, ప్రజలు, చిన్న దుకాణాలను చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు శశికాంతుడు. ఎప్పుడూ చూడని ప్రదేశం కావడం వల్ల అతడికి చాలా ఉత్సాహంగా ఉన్నది. వింతగా చూస్తూ మెల్లగా నడుస్తూ ఉండగా ఎవరిదో ఏడుపు వినిపించింది. వెనువెంటనే ఆగి కుడివైపు వీధిలోకి అడుగు వేశాడు. అక్కడ ఒక ఇంటి అరుగు మీద కూర్చొని అప్పటి వరకు ఏడ్చిన ఒక యువకుడు కళ్ళు తుడుచుకుంటున్నాడు. అతడు తన వీడివాడేనని గ్రహించి శశికాంతుడు అతన్ని సమీపించి, మీకు అభ్యంతరం లేకపోతే ఒంటరిగా కూర్చుని ఎందుకలా బాధపడుతున్నారో కాస్త చెబుతారా అని ప్రశ్నించాడు. ఏం చెప్పమంటారు స్వామి, ఒక్కనే కూర్చొని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అయినా మీరు ఆరుస్తారా తీరుస్తారా అన్నాడు ఓ నిట్టూర్పు విడుస్తూ. నా చేతనైతే తీరుస్తాను అన్నాడు శశికాంతుడు. అలా పలికేసరికి అతడి కళ్ళు మెరిశాయి. సంతోషంగా లేచి నిలబడి శశికాంతుడికి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేసి, మీ సమస్య ఏంటో చెప్పండి అన్నాడు. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా? నచ్చితే 6వ భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్.